ప్రత్యేకించి చోరలీల యందు ఆయన వెన్న ఒక్కటే తింటుంటాడు ఎప్పుడు. మరి ఎందుకు పక్కెళ్ళకెళ్ళి ఆయన వెన్న తినడం అంటే ఆయన యొక్క దయార్ద్ర హృదయాన్ని ఆవిష్కరించాడు. వెన్న అన్నది భగవంతుని యొక్క రూపము, గుణము, విభూతి, కథ, ఆయన స్వరూపము, ఇలాంటి వాటిని ఎడతెగక స్మరించడం, దాని యందు ప్రీతి కలిగి ఉండడమే ఆ భగవంతుని గుణములు, భగవంతుని కథలు అనబడేటటువంటి తెల్లని పాలయందు గొప్ప ప్రీతి కలిగితే అది సన్నని సెగ మీద కాగి ఎర్రటి తెట్టు కడుతుంది. ఇప్పుడు కమ్మగా కాగినటువంటి ఈ పాలకి ఇంతకుముందు భగవంతుని గుణములను తాను పరిపూర్ణముగా అనుభవించినటువంటి వేరొక వ్యక్తి యొక్క అనుభవము వాగ్రూపంలో వచ్చి తోడైతే ఆ పెరుగు ఈ పాలలోకి వచ్చి పడుతుంది. పడితే కదపకుండా ఉండాలి, కదిపితే మళ్ళీ ఇది తోడుకోదు. అంటే నిశ్చలంగా విన్న విషయాన్ని కూర్చుని బాగా మననం చెయ్యాలి. మననం చేస్తే ఆయన ఎలా తోడుకున్నాడో వీడు అలా తోడుకుంటాడు, తోడుకుని పెరుగవుతుంది. ఇందులో మననము, నిరంతర స్మరణలనేటటువంటి కవ్వాన్ని దింపి భక్తి అన్న తాడు కట్టి తిప్పితే అందులోంచి ఈశ్వరుని యందు నిరతిశయ ప్రీతి అనబడేటటువంటి వెన్న పైకి తేలుతుంది. అంటే ఈశ్వరుని యందు ప్రీతి ఎందుకు అంటే దానికి ఏం కారణం ఉండదు. రోజు పేపర్ ఎందుకు చదువుతావు అంటే ఏమీ లేవుగా, ఎందుకు చదివావంటే చదవకుండా ఉండలేక, కాఫీ ఎందుకు తాగావంటే తాగకుండా ఉండలేక, అన్నం ఎందుకు తిన్నావంటే తినకుండా ఉండలేక, ఉపన్యాసం ఎందుకు చెప్తావంటే చెప్పకుండా ఉండలేక. అలా ఎందుకురా ఈశ్వరుడు అంటే అంత నీకు పిచ్చి అంటే ఆయన్ని విడిచి ఉండలేక. అంత భక్తి కలిగితే వెన్న పైకి తేలిందని గుర్తు. ఇప్పుడు ఈ పైకి తేలినటువంటి వెన్న కేవలము ఈశ్వరుడి కొరకు. ఈ వెన్న తినడానికి ఆయన్ని ఆహ్వానించక్కర్లేదు. అటువంటి పరమభాగవతోత్తముల యొక్క ఇళ్లల్లోకి వెళ్ళి ఆయనే వెన్న తింటాడు. అటువంటి వారి గుండెల్లోకి వెళ్ళి ఆ వెన్న ఆయన తింటారని చెప్పడం చోరలీల. అది వెన్న